ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 21వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. వల్లభేసుని వృత్తాంతం. పరమాత్ముడు గురు శిష్యులమైన మా ఇద్దరిని కాపాడుగాక, మా ఇద్దరి చేత సుఖములను అనుభవింపచేయుగాక, మేమిరువురము కలిసి వీర్య కృత్యమును చేయుదుముగాక, మేమిరువురము ద్వేషించుకొనకుందుముగాక అని పరమాత్ముణ్ణి ప్రార్థించాడు మరీచి. బ్రహ్మ మానసపుత్రులైన 10 మంది ప్రజాపతులలో ఒకడు మరీచి. ఈతను బ్రహ్మజ్ఞాని. మరీచి నుండి జన్మించినవాడు కశ్యపుడు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో దితి, అదితి తదితర 14 మందిని వివాహమాడిన కశ్యపుడు వారి ద్వారా దేవ, మానవ, దానవ, పశుపక్షి, వృక్ష, గడోరగ, సర్పాది జాతులకు జన్మనిస్తాడు. నేటి ప్రపంచమునకు మూల పురుషుడు తండ్రి ఈ కశ్యపుడు. ఒకసారి బ్రహ్మజ్ఞాని తనకి గురుతుల్యుడు తండ్రి అయిన మరీచిని సృష్టికి ఆద్యుడు, మూలాధారుడు, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ వల్లభేసుని గురించి తెలుపమని ప్రార్థించాడు. పూజ్యుడైన మరీచిని కశ్యపుడు వల్లభేసుడెవరు అని ప్రశ్నించాడు. సర్వలోకములకి నాయిక, బ్రహ్మశక్తి, వైనాయక, మాయ అని చెప్పబడు సిద్ధలక్ష్మి ఏ వల్లభ, ఆమె భర్తయ్యగు పరమాత్ముడే వల్లభేసుడు అని మరీచి చెప్పాడు. అతనిని గణపతి అనుట దేనికి అడిగాడు కశ్యపుడు. అనాది బ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు మహాదాది తత్వములు అను గణములకు పతి కావున గణపతి అంటారు. నరకారము, మాయ, గజకారము పురుషుడు, ప్రకృతి పురుష అభేద కారము ధరించినవాడు కనుక ఇతడు గజాననుడు. సదాత్మ నుండి సూక్ష్మభూతములు పుట్టెను. సూక్ష్మభూతములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకములు. తమ తమ గుణములతో కూడిన సూక్ష్మభూతములు సమూహముల నుండి పుట్టినవే స్థూల సూక్ష్మ కారణ రూపములైన విశ్వములు. అందువలన విశ్వములు పంచభూతముల మయములు. త్రివిధ విశ్వమే జగము. దాన్ని సృష్టించి దానిలో ప్రవేశించి సత్యుత్తమ మిథ్య అయ్యాడు. వాని కలియక చేత త్యత్తైన జగము సత్యమైనది. బ్రహ్మ జగద్బ్రహ్మ భేదాకృతిని ధరించినవాడు వల్లభేసుడు. ఈతని కంఠము క్రింది భాగము జగన్మయము. స్థూల సూక్ష్మ కారణములు అనేవి 3 విధములైన జగములు. కంఠము పైని తల 4వది. సగుణ బ్రహ్మము వ్యాకృత స్థూల సూక్ష్మ భేదమున వేరు చేయబడి నామరూపములు ఏర్పడిన జగమును అవ్యాకృత వేరు చేయబడని నామరూపములు లేని కారణ జ్ఞాన రూప జగములో ప్రవేశించి 5వదైన నిర్గుణ బ్రహ్మము అంతర్యామి అయ్యాడు. ఆకాశము నుండి పుష్టిపతిని, వాయువు నుండి, మనసు నుండి, గణత్రయ సహిత తిరోధానమూర్తి, చతుర్ధరతిపతిని, అగ్ని నుండి గిరిజాపతిని, అంబుల నుండి రమాపతిని, అన్నము నుండి శక్తియుక్తుడైన భూమిపతి వరాహమూర్తిని సృజించాడు. శక్తియుక్తుడైన 5గురి అభేద యాకృతి ఎందు గలవాడగుటచే ఒక్కొక్క ఆకారమునకు 2 బాహువుల చొప్పున 10 బాహువులు కలవాడై దశభుజుడు అయ్యాడు. వరాహమూర్తి భూమి, విష్ణువు, లక్ష్మి, రుద్రుడు, గౌరీ, రతి, కాముడు, పుష్టిపతి అనువారి చిహ్నములైన గద మొదలైన దశాయుధములను ధరించి కంఠాదహ ప్రదేశాకార మందుగల వల్లభేసుడు దశబాహుకుడు. 4వ సగుణ బ్రహ్మ గజాకార మూర్ధము, దాని చిహ్నము తొండము, అనేక విధ రత్నములు నిండియున్న కుండ, దాని ఆయుధము దశాయుధములచే ప్రకాశింపబడి 11 చేతులు కలవాడు వల్లభేసుడు. ఈతడు రక్తవర్ణము కలవాడు. ఎందుచేతనంటే రంగులలో మొదటిది ఎరుపు, చేతలలో మొదటివాడగుటచే ఈతడు రక్తవర్ణుడయ్యాడు.
ప్రపంచ త్రయాతీతుడగుటచే త్రినేత్రుడు అయ్యాడు. త్రివిధాత్మకమైన జగము. మృతము అంటే నశించున్నది, నాల్గవది అమృతాత్మకము అంటే నశించనిది. అమృతము చంద్రరూపకము, అమృతమస్తకముగా కలవాడగుటచే ఇతడు చంద్రచూడు. జగత్తు అవిద్యాత్మకము, త్రివిధము విద్య, నాల్గవది చిత్త ప్రకాశముచే చింతామణి అను రీతియా స్థితిని పొందుటచే ఇతడు చింతామణి అనబడ్డాడు. త్రిగుణములు రజస్తత్వ తమస్సులను సృజించి సృష్ట్యాదులను వారితో చేయించును. జగన్మయ ప్రతిబంధ సద్భావధరమైన కాలము విఘ్నము, దానిని నియమించు వాడగుటచే ఇతడు విఘ్నరాజయ్యాడు. నా సోదరికి భర్త ఎలా అయ్యాడు అని కశ్యపుడు ప్రశ్నించాడు. సత్యము, జ్ఞానము, అనంతము అని చెప్పబడు బ్రహ్మము ఓం తత్ సత్ అని త్రివిధములుగా చెప్పబడును. జగదాధారభూతమైన బ్రహ్మ చైతన్యము నాల్గవది. ప్రణవాత్మకమైనది పంచమము. నిర్గుణము, జ్ఞానాత్మకము, అనంతము, భావరహితము, వేదరూపమైన ఓంకారమే బ్రహ్మము. విశుద్ధతత్వమైన మాయ యొక్క సమిష్టి వ్యష్టి వ్యక్తావ్యక్త భేదము అవలంబించి సమాధి పొందినందున చింతామణి ద్వీపవతి అయ్యాడు. అతని శక్తియే మాయ అయిన సిద్ధలక్ష్మి. నా తపస్సు చేత ఆమె వల్లభయను పేర నాకు కూతురయ్యింది. చింతామణి ద్వీపపతి అయిన ఈ గణపతి శాస్త్ర ప్రకారము నా కూతురును గ్రహించి వల్లభేశుడయ్యాడు. బ్రహ్మయే వల్లభేశుడు అని మరీచి వివరించాడు. అయితే ఇతడు బ్రహ్మాండేశ్వరులైన వారిని ఎలా అనుగ్రహించాడు? చతుర్విధ పురుషార్థ భేదమైన ఐదవది బ్రహ్మభూయము. వల్లభేశుడు బ్రహ్మభూయ పదమును పొందినవాడు. ఆ బ్రహ్మభూయమునకు ధర్మార్థ కామ మోక్షములనేవి 4 ద్వారములు. ధర్మమునకు విష్ణువు, అర్థమునకు రుద్రుడు, కామమునకు శక్తి, మోక్షమునకు సూర్యుడు, దేవతలు. ధర్మద్వార రక్షకులు రమానారాయణులు, అర్ధద్వార రక్షకులు ఉమామహేశ్వరులు, కామద్వార రక్షకులు రతీకందర్పులు, మోక్షద్వార రక్షకులు వరాహమూర్తులు, యజ్ఞ స్కంద పుష్టేశ బ్రహ్మలు, పై 4 ప్రత్యధి దేవతలు. వీరికి దర్శనమొసగి అనుగ్రహించాడు అని మరీచి చెప్పాడు. ఇంక బండాసుర వధ సమయమున దేవికి వరములనొసగి విఘ్నయంత్రమును భేదించి కామేశ్వరి కామదేవ తనయ అయిన లలితను అనుగ్రహించాడు. విష్ణువు యొక్క తపమునకు సంతోషించి రుద్రనేత్రాగ్ని దగ్ధ అయిన లక్ష్మిని బిల్వమున బ్రతికించి విష్ణువునకిచ్చి అతనిని అనుగ్రహించాడు. పార్వతి యొక్క తపస్సుకి సంతోషించి పార్వతిని శివుడితో కలిపి వారికి వరములను ఇచ్చాడు. దక్షిణామూర్తి తపస్సుకి సంతోషించిన వాడై పార్వతితో అతనిని కలిపాడు. బ్రహ్మను సరస్వతితో కలిపాడు. నేత్రాగ్ని దగ్ధుడైన కాముని బ్రతికించి రతితో కలిపాడు. వరాహమూర్తితో భూమిని కలిపాడు. ప్రభను సూర్యునితో కలిపాడు. పుష్టిపతి తపస్సుకి సంతోషించి అతనికి సారూప్యము నొసగాడు. యజ్ఞమూర్తి తపస్సుకి సంతోషించి అతనికి దర్శనము నొసగి అతనిని తనకు ప్రియునిగా చేసి కొన్నాడు. స్కందుని తపస్సుకి సంతోషించి అతనికి తారకుని చంపు శక్తి నొసగాడు. అతనితో వల్లిని కలిపాడు. ఇట్లు నానాదేవతలను మునులను కూడా అనుగ్రహించాడు అని మరీచి చెప్పాడు. అంతటా ఆత్మవిద్యను చెప్పుమని మరీచిని కశ్యపుడు అడిగాడు. అతనికి మరీచి ఆత్మవిద్యని ఇలా చెప్పాడు. గణకుడు, ఋషి, వల్లభేశ్వరుడు, దేవత, నిచ్చృగాయత్రి చందము ఘం అనునది బీజము. సర్వకారణము 4వ ప్రణవము. శక్తి స్వాహ గ్లౌం కీలకముగా స్మరింపబడినది గౌం మొదలైన గ్రాం, గీం,
గూం గైం గౌం గహ 6 బీజములు అకారాదులతో కూడిన విక్రమముగా షడంగములుగా చెప్పబడినవి. ధ్యానము: జామ పండు, గద, చెరుకు, విల్లు, చక్రము, కమలము, పాశము, కలువ, వరకంకి, వరి కంకి, తన దంతపు కొమ్ము, రత్న కలిశములను ధరించి కమలముల వంటి చేతులు కల పద్మహస్త అయిన వల్లభతో కౌగిలించబడిన విఘ్నేశ్వరుడు ధ్యానింపదగినవాడు. ఓం శ్రీం హ్రీం స్లౌ క్లీం గ్లౌం గం గణపతి వరద వరద సర్వజనమ్యే వసమానయా స్వాహ అను 28 వర్ణములతో కూడినది వల్లభేశ మహాగణపతి మహామంత్రము. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వర వరద స్వాహ అను మంత్రము కామేశ ప్రీతికరమని చెప్పబడినది. వివిధ వాంఛల సిద్ధికై ఈ వల్లభేశుని మంత్రములను పఠించాలి. శ్రీ విద్యాగణనాథ మంత్రయోగము కామములు పూరించున్నది. కాయే ఈల హ్రీం హోం ఓం శ్రీం హ్రీం సౌ క్లీం గ్లౌం గం ఇది ప్రథమ ఖండము. అసక హల హ్రీం గణపతే వరద వరద ఇది ద్వితీయ ఖండం. పిమ్మట సకల హ్రీం సర్వజనమ్యే వశమానయ స్వాహ ఇది తృతీయ ఖండం. ఈ మంత్రము త్రిచత్వారింశద్వర్ణము యంత్రమందు పూజనీయమని చెప్పబడినది. గాయత్రి గణనాథ మంత్రయోగము బ్రహ్మపాపకము భుక్తి ముక్తి ప్రదమును బ్రహ్మతేజ పుంజ ప్రమోదములను ఇచ్చును. మొదటి గాయత్రి మొదటి పాదము ప్రణవంతో సమన్వితము. వల్లభేశ్వరుని 6 బీజములు కలిసి ప్రథమ ఖండమని చెప్పబడును. పిమ్మట గాయత్రి 2వ పాదము గణపతి సంబోధనము గణపతే వరద వరద కలిసి ద్వితీయ ఖండముగా, గాయత్రి 3వ పాదం వల్లభేశ మంత్రములోని మిగిలిన భాగము సర్వజనమ్యే వచమానయా స్వాహ తృతీయ ఖండముగా చెప్పబడును. ఈ మంత్రం త్రిపంచాశద్వర్ణము బ్రహ్మతేజో ప్రదాయకము. ఇదియే భర్గ విద్య అని చెప్పబడును. ఈ మంత్రమునకు ఆద్యంతములలో పకాక్షర షడ్వర్ణముల సంపుటిత మొనర్చినచో మరొక భర్గ విద్య యగును. బాలగణేశ మంత్ర సంయోగము శ్రీ విద్య కామదాయకము. మొదట వాగ్భవ బీజము కామబీజకము గణపతి సంబోధనము గణపతే వరద వరద. పిమ్మట గణపతి మంత్రములలోని మిగిలిన భాగము సర్వజనన్మేవశమానయ స్వాహ కలిసి బాలగణపతి మంత్రమగును. నీలకంఠ త్రయక్షర మంత్రయోగమున ఈ మంత్రము విషహరణ మగును. వశమానయ అను అక్షరములకు బదులు విషం నాశయ అని చెప్పవలేను. ఓం ఝుం సహ జుం ఓం బీజములు అను గణేశ సంబోధనము గణపతే వరదద్వయం. ఓం ఝుం సహ సర్వరోగాన్ హారహార సహ జూం ఓం స్వాహ అను వానితో ఏర్పడిన వల్లభేశ గణేశ విస్తృత మంత్రము సర్వరోగహరము. అఘోర గణనాథ మంత్ర సంయోగము శత్రునాశకము చేతబడులను శమింపచేయునది. ఓం ఘం గహ అఘోరభ్యో దఘోరభ్యో ఘోరతరేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రురద రూపేభ్యః. షడ్బీజములు వరద శబ్దములు స్వాహ అంతమందుగల మంత్రము సాధింపదగినది. గణపతి యొక్క 3 ఖండములందు ప్రణోదేవిత్యాది మంత్రం ఐం బ్లూం అనువానిని కలిపి విద్యాం దేహి స్వాహ అనువానిని కలిపినచో అది సర్వ విద్యా ప్రదాయక వల్లభేశ మంత్రమగును. వశీకరణాది షట్కర్మల సిద్ధి కొరకు వానికి సంబంధించిన బీజాక్షరముతో వల్లభేశ గణేశ మంత్రము యొక్క జపము నునర్చుట వలన వల్లభేశుడు తత్సిద్ధులు
ఒసగును. గణపతి మంత్రము యొక్క 3 ఖండములందు ఐం లం సౌహ అను బీజాక్షరములను కలిపి ఏ సంపద కావలేనో దానిని ఇయ్యమని సాధ్యపదం తరువాత దేహి అను పదమును చేర్చినచో ఆ సంపద సాధ్యమగునట్ల ఆ మంత్రము నర్చును. వల్లభేషుని అనుగ్రహమున అతని మంత్రభేదములు చెప్పబడినవి. ఈ గణేశుడు శైవ వైష్ణవ సౌర శాక్త గణేశుల చేత ఉపాసింపదగినవాడు. సింధూరము, రక్తచందనము, గణేశాక్షములు, గణపతి చిహ్నములు వానిని ధరించి ఈ వల్లభేశుడు పూజనీయుడయ్యాడు. గణేశునకు ఉషఃకాలము అతి ప్రీతికరము. అపరాహ్నార్థ రాత్రములు తప్ప మిగిలిన కాలములలో ఇతని జపము చేయదగినది. కవచ హృదయ స్తుతి సహస్రనామములు పారాయణ జపములు యజనము అని పిలువబడు. మంత్రసాధన, హోమతర్పణ, మార్జనములు వల్లభేశునికి సంతోష హేతువులు. గణేశాగ్ని యందు హోమము సాధకుడు ఋగాది వేద మంత్రము 1, 2 కానీ పెక్కు మంత్రములతో కానీ చేయవచ్చును. శత సంఖ్యతో ఆరంభించి సహస్ర సంఖ్య వరకు జపమును పెంచి సహస్ర జపము నిత్యము చేయుట మంచిది. జిల్లేడు చెట్టు మూలమున గాని విగ్రహమునకు గాని యంత్ర శోణాది శిలయందు గాని యజ్ఞము చేసిన ప్రశంసించదగినది. శోణశిలయందు అభిషేకించుట మంచిది. దేవతానుగ్రహ సిద్ధి కొరకై విగ్రహమునకు అభిషేకము చేయదగిన అది పురుష సూక్త, బ్రాహ్మణస్పతి సూక్త రుక్కులలో ఒకదాని చేత నిత్యము పూజించుట ప్రశస్తము. శుక్రవార చతుర్థీ తిథులు వల్లభేశ ప్రీతికరములు. బిందు, త్రికోణ, షట్కోణ, షట్కళ, షోడశదళ, వృత్తత్రయ, భూపుర త్రయములతో కూడినది వల్లభేశుని యంత్రము. బిందువును ఓంకారము, త్రికోణము లోపల 4 బీజములు, షట్కోణమున సందులలో ఓం శ్రీం క్లీం గ్లౌం గహ్ అను షడ్బీజములు ఉండును. రమారమేశులు ఉమామహేశులు రతి కందర్పులు మహీవరాహ మూర్తులు ప్రథమావరణ దేవతలు. ద్వితీయావరణ దేవతలు ఆమోద ప్రమోద సుముఖులు, అవిఘ్నకర్తలు. దుర్ముఖుడు విఘ్నకర్త అంగహృదయ శిరశిఖా కవచ నేత్రాస్త్ర దేవతలు తృతీయావరణ దేవతలు. చతుర్థావరణ దేవతలు మాతృకలు. పంచమావరణ దేవతలు దిక్పాలకులు. తీవ్రాజ్వావిన్యాదులు పీఠశక్తులు. సూర్యాదులు ద్వార దేవతలు. ఆవాహనాదుపాచారములతో నిత్యార్చనము చేయదగినది గణేశార్చనాపరుడు సర్వ విఘ్నముల నుండి బయటపడును, సర్వసిద్ధులను పొందును, ధర్మార్థ కామ మోక్ష బ్రహ్మభావములను పొందును అని మరీచి వల్లభేశ వృత్తాంతమును వివరణాత్మకంగా కశ్యపునికి తెలిపాడు. ఆదిశేషునికి గణపతి వరం. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే. మహాగణపతి దేవుని తన శ్రావ్య కంఠస్వరంతో భావబంధురంగా స్తుతించిన సూత మహర్షి చిరునవ్వుతో సౌనకాదులను వీక్షిస్తూ మునిషత్తములారా, సర్వాంతర్యామి, సమస్త జీవనాధారుడు, సకల జగద్రక్షకుడు ఆయన ఆ మహాగణపతి దివ్య లీలలు అపారం. ఆయన అనుగ్రహించేతనే ఆదిశేషుడు ఈ భూభారాన్ని మోయగలిగాడు. పరమశివుని శాపాన్నించి బయటపడ్డాడు. అట్లే శివుని ఆత్మలింగాన్ని పొందిన రావణుడికి శృంగభంగం కావించి ఆత్మలింగం లంకకి చేరకుండా అడ్డుపడి త్రిలోకాలను రావణుడి బారి నుంచి కాపాడాడు. అగస్త్య మహర్షికి కనువిప్పు కలిగించి జగత్తుకి కావేరీ నదిని ప్రసాదించాడు. అట్లే సేతుబంధనం జరిగే వేళ శ్రీరాముని పూజలందుకొని ఆయనకి విఘ్నాలు రాకుండా నివారించి యుద్ధ విజయం అనుగ్రహించాడు. ఈ విశేషాలు ఇప్పుడు మీకు సవిస్తరంగా వివరిస్తాను అని చెప్పి తన పురాణ ప్రవచనాన్ని కొనసాగించాడు.
ఒకానొకప్పుడు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాస శిఖరంపై కొలువు తీరి ఉండగా సమస్త దేవతాగణాలు వారి సందర్శనార్థమై విచ్చేశారు. అద్భుతమైన తమ గాన కళా కౌశలంతో శంకరునికి ప్రీతి గామించారు గంధర్వులు. అప్సరసులు లయబద్ధంగా నాట్యం చేశారు. కొందరు మునులు అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానించసాగారు. మరికొందరా గౌరీవల్లభుడిని మానసికోపచారాలతో పూజించారు. వశిష్ఠ, వామదేవ, జమదగ్ని, అత్రి, కణ్వ, భరద్వాజ, గౌతమాది మునీశ్వరులంతా వివిధ స్తోత్రాలతో స్తుతించసాగారు. అప్పుడు శేషునకు 3 లోకాలలోనూ నేనే శ్రేష్ఠుడిని, అందువల్లనే శివుని శిరస్సు పైన ఉన్నాను. భూభార సామర్థ్యం నాకు కాక ఇతరులెవ్వరికి లేదు. నా జాతికే చెందిన వాసుకిని కవ్వపుత్రాటిగా చేసుకునే దేవతలు అమృతాన్ని సిద్ధింప చేసుకొని అమరులైనారు కనుక నాకంటే ఉత్కృష్టమైన వారెవ్వరూ లేరు అన్న అహం కలిగింది. శివుడా అతని మనోగర్వమును తెలుసుకొని ఆగ్రహావేశుడై తలపైనున్న శేషుని నేలపైకి విసిరి కొట్టాడు. శేషుని యొక్క ఒక్కొక్క శిరస్సు 10 భాగాలై మూర్ఛిల్లి మరణించిన వానివలే పడియున్నాడు. ఇలా ప్రాణమాత్రావశిష్ఠుడైన శేషుడు దుఃఖిస్తూ తనలో తాను ఆహా, త్రైలోకేశ్వరుడైనట్టి శివునికే అలంకారమైనప్పటికీ ఇటువంటి దురవస్థ కారణం చేత రెక్కలు విరిగిన పక్షిలా ఎటూ కదలలేకుండా ఉన్నాను. నన్ను రక్షించి సేద తీర్చేవారెవ్వరు, తిరిగి నా స్వస్థానమును పొందగల ఉపాయం చెప్పేవారెవరు అనుకుంటూ విచారిస్తుండగా అతడికి ఆ మార్గంలో వస్తున్న నారదుడు దైవవశాన కనిపించాడు. దేవర్షి అయిన నారద మహర్షి శేషును చూసి, ఓ నాగరాజా, నీవిలా ఎందుకని దుఃఖిస్తున్నావు? నీ శిరస్సులు ఇలా ఎందువల్ల భగ్నములైనవి? నీవే మునికైనా అపచారం చేసి వారి ఆగ్రహానికి గురైనావా? లేక గర్వంతో శంకరునికి ఏమైనా అపచారం చేశావా? ఓ శేష, ఆ కారణము నాకు చెప్పు. నీ దుఃఖ నివారణకు తగిన ఉపాయాన్ని చెబుతాను అనగా ఆదిశేషుడు జరిగినదంతా వివరించి, ఓ ముని పుంగవ, తీవ్రంగా గాయపడి మునపటిలా భూమండలాన్ని నా శిరస్సులపై మూయగల సామర్థ్యం కొరవడి ఉన్నాను. ఓ మహానుభావ, తిరిగి నా పూర్వపు స్థితి నాకెలా సిద్ధిస్తుందో ఆ ఉపాయాన్ని దయతో తెలుపు, నన్ను కృతార్థుని చెయ్యి అంటూ ప్రార్థించాడు. ఓ నాగరాజా, నీకు దేవదేవుడైన గజాననుని యొక్క అనుగ్రహం కలిగించే మహామంత్రోపదేశం కావిస్తాను. ఎవరి యొక్క దివ్యానుగ్రహ ప్రభావం చేత ఇంద్రాది దేవతలు తమ తమ పదవులను పొందారో, త్రిమూర్తులెవరి ఆజ్ఞానువర్తులై సృష్టి స్థితి లయములను నెరవేర్చుతున్నారో అటువంటి దేవదేవుడైన మహాగణపతి దేవుడు ప్రసన్నుడైతే నీవు తిరిగి నీ పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలవు. ఓ శేష, నీకు పూర్ణ స్వస్థత చేకూర్చేటటువంటి గణేశ షడాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాను. దీన్ని నీవు కనుక శ్రద్ధతో జపించినట్లయితే నీకు గజాననుడు తప్పక సాక్షాత్కరింపగలడు అంటూ నారద మహర్షి శేషునకు మంత్రోపదేశం గావించి అంతర్రహితుడైనాడు. అప్పుడు శేషుడు తపస్సు చేయటానికి కృతనిశ్చయుడై తన సర్వేంద్రియాలను నియంత్రించి గజాననుని ధ్యానించి అచంచల భక్తితో ఆ పరమ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగాడు. అలా 1000 దివ్య సంవత్సరాలు గడిచిన తరువాత దేవదేవుడైన గజాననుడు శేషునకు సాక్షాత్కరించాడు. సింహవాహనారూఢుడై త్రినేత్రుడై దశబాహువులతో మెడలో మెరిసే ముత్యాల హారాలతో రత్న కిరీటాన్ని రత్నముద్రాక్ష సూత్రములను దాల్చి ఏకదంతుడై దర్శనమిచ్చాడు. శేషుడు ఏ విధంగా ధ్యానించాడో అట్టి మూర్తిగానే సాక్షాత్కరించాడు. ఓ నాగరాజా, దివారాత్రములు ఏకమనస్కుడవై నీవెవరినైతే ధ్యానించావో ఆ గజాననుడిని నేనే నీ భక్తికి మెచ్చి నీకు కోరిన వరాలని ఇయ్యదలిచి నీ ఎదుట సాక్షాత్కరించాను. సృష్టి స్థితి లయాలకు కారణమైన పరబ్రహ్మతత్వాన్ని నేనే నా యొక్క తేజస్సు వల్లనే సూర్యచంద్రాది నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి.
పరబ్రహ్మస్వరూపుడైన నేను లోకోపకారార్థమై నీకు వరములను ఇవ్వడానికే ఇలా సగుణ రూపంలో ఆవిర్భవించాను. నీకు కావలసిన వరాలన్నింటినీ కోరుకో అని గంభీర ధ్వనితో గణపతి పలుకగానే శేషుడిలా భక్తి ప్రపత్తులతో వేడుకున్నాడు. ఓ దేవదేవా, నీ దివ్య సందర్శనం చేత నా జన్మ తపస్సు జ్ఞానములు సార్థకమైనాయి. నా మాతాపితరులు ధన్యులైనారు. నా నేత్రాలు, దేహము, శిరస్సులు అన్నీ ధన్యములైనాయి. నిన్ను స్తుతించుట చేత నా జిహ్వ కూడా ధన్యమయ్యింది. నీ సందర్శన భాగ్యం చేత నా నాగజాతి శీలము ధన్యమైనాయి. ఓ దేవా, నీవు సకలము ఎరిగిన సర్వజ్ఞుడవు. అనర్థకారి అయిన గర్వం కారణం చేత నా శిరస్సులు ఈ రకంగా వ్రక్కలైనాయి. మహేశ్వరుని ఆగ్రహానికి గురి అయినాను. దైవికంగా కలిగిన నారదానుగ్రహం చేత నీ సందర్శన భాగ్యం లభించింది. ఓ దేవ, 3 లోకాలలోనూ శ్రేష్టత్వాన్ని, ధరాధరణ సామర్థ్యాన్ని నాకివ్వు. స్థిరమైన స్థానాన్ని నాకు ప్రసాదించు. నిత్యము నీ సందర్శన భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. శంకరుని సాన్నిధ్యము, స్థిరభక్తి నాకు అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. శేష, నీ 100 శిరస్సులు ఒక్కొక్కటి 10గా వ్రక్కలైనాయి కనుక 1000 పడగలతో సహస్రవదనుడవని ప్రఖ్యాతి కావించగలవు. అతి దుర్లభమైన ధరాధారణ సామర్థ్యం నీకు కలుగుతుంది. ఇకపై నీవు స్థిరంగా శంకరుని శిరస్సును అలంకరించగలవు. నా సాన్నిధ్యాన్ని కూడా సతతము పొందగలవు. నీ సకల మనోభిష్టములు అవశ్యం నెరవేరుట కాక అంటూ వరములనిచ్చి అతడిని అనుగ్రహపురస్సరంగా తన ఉదరమున బంధించుకున్నాడు గణపతి. ఆనాటి నుండి వినాయకుడికి వ్యాళభద్రుడన్న పేరు కలిగింది. అనంతరం శేషుని శిరస్సుపై అభయహస్తాన్నుంచి అతనిని అనుగ్రహించాడు. అప్పుడు శేషుడు భక్తితో, ఓ దేవా, నీ ఆజ్ఞ మేరకు ధరణిని ధరించగలను. నేటి నుండి నీకును నాకును ధరణీధరుడనే పేరు ప్రఖ్యాతమవుతుంది. నీవు కూడా భక్తజనుల మనోరథములు ఈడేర్చుతూ ఈ పవిత్ర క్షేత్రంలో వెలిసి ఈ క్షేత్ర దర్శనం చేసిన వారిని అనుగ్రహించు అంటూ వేడగా తదాస్తు అంటూ అంతర్ధానమైనాడు గణపతి. ఆ తరువాత శేషుడు ఆ ప్రాంతంలో అనుగ్రహప్రదుడైన విఘ్నేశుని మూర్తిని స్థాపన చేసి రత్నస్తంభాలతో కూడిన బంగారు ప్రాకారాన్ని నిర్మించాడు. ఆ దేవునికి ధరణీధర మూర్తి అన్న నామకరణం చేశాడు. తాను శ్రీహరి పాన్పుపై భూదేవిని పుష్పమాల వలె ధరించాడు. గజాననుని యొక్క నాభి పద్మమున కూడా శేషుడు స్థిరవాసమేర్పరచుకున్నాడు. ప్రవాళ నగరం ఈ ధరణీధరుడు వెలసిన పుణ్యక్షేత్రం. రావణ గర్వభంగం. ఒకసారి రావణుడు తన సామగానంతో శివుని మెప్పించి అతని ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. ఆత్మలింగం రావణుని హస్తగతం కావడంతో దేవతలు తల్లడిల్లిపోయారు. శివుడే నిస్సహాయుడైనాడు. రావణుని ఎదిరించి పోరాడి శివుని ఆత్మలింగాన్ని వెనక్కి రాబట్టుకోవటం దుస్సాధ్యం. గణపతి నీవే గతి అన్నది దేవతాగణం. శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చేటప్పుడు రావణునికి ఒక హెచ్చరిక చేశాడు. దానిని ఎక్కడైనా నేల మీద ఉంచితే అది అక్కడే ఉండిపోతుంది అన్నాడు శివుడు. గణపతి ఆలోచించి ఆత్మలింగాన్ని నేలపై ఉండేటట్లు చేస్తే చాలు, తన పని అయినట్లే అనుకున్నాడు. రావణుని వెంబడించాడు. రావణుడు పశ్చిమ సముద్ర తీరం చేరేసరికి సాయంకాలం అయ్యింది. సూర్యాస్తమయ సమయం. సంధ్యావందనం చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసే కాలమది. లంక చేరే వరకు వేచి ఉంటే కాలాతీత దోషం సంభవిస్తుంది. చేతనున్న శివలింగాన్ని ఏమి చేయాలి? క్రింద ఉంచేందుకు వీలు లేదు. రావణుడు విచారంతో చుట్టూ కలయజూచినాడు. అల్లంత దూరాన ఓ వటువు భక్తితో సంధ్యావందనం చేస్తున్నాడు. రావణుడు అతనిని సమీపించాడు. బాబూ బ్రహ్మచారి, నాకో ఉపకారం చేసి పెడతావా అంటూ ఆ వటువుని ఒత్తిడి చేసి అర్ఘ్యప్రదానం చేసి వచ్చే వరకు శివుని ఆత్మలింగాన్ని పట్టుకొనేటట్లు బ్రతిమలాడి ఒప్పించాడు.
వటురూప గణపతి పరమభక్తితో శివలింగాన్ని 2 చేతులా స్వీకరించాడు. రావణ, నీవు మహాపుణ్యశాలివి. శివుడి పత్నీపుత్రుల స్పర్శకు కూడా అలభ్యమైన ఆత్మలింగాన్ని పొందగలిగినావు. కానీ ఒక్క మాట, ఇది ఎంతో బరువైనది, దీనిని నేను ఎంతోసేపు మోయలేను, త్వరగా రా అన్నాడు వటువు. అందుకు అంగీకరించిన రావణుడు సముద్రం వైపు వెళ్ళాడు. గణపతి, రావణ అని 3 సార్లు కేక వేస్తాను. అంతలో నీవు వచ్చి లింగాన్ని తీసుకోకుంటే క్రింద ఉంచేస్తాను. తర్వాత నన్ను బాధించవద్దు అని చెప్పాడు నిష్కర్షగా. లేదు బాబు, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పాడు రావణుడు. రావణుడు సంధ్యావందనం ప్రారంభించాడు. ప్రోక్షణ మంత్రాలు చేస్తున్నాడు. అంతలోనే రావణ, చాలా బరువుగా ఉంది అరిచాడు గణపతి. రావణుడు అర్ఘ్యం ఇవ్వనున్నాడు. అంతలోనే రావణ, నేను మొయ్యలేను. ఇక 3వ మారు అర్ఘ్యం వదులుతుంటే రావణ, ఇంక నేను మొయ్యలేను అని గణపతి లింగాన్ని క్రింద పెట్టాడు. వస్తున్నా అంటూ రావణుడు పరిగెత్తి వచ్చే లోపల లింగం నేలకు అతుక్కుపోయింది. ఈ విధంగా లోకాన్ని రక్షించాడు గణపతి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.